వీడియో కూడా ఏదో రిలీజ్ చేశారు, క్షమాపణ చెప్పి తప్పుగా భావించారు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు ఏదో అని చెప్పి వీడియో రిలీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. మరొక వైపు చెప్పండి. మేము కూడా ఇప్పుడు ఇందాక వైసీపీ అధికార ప్రతినిధి గారు అన్నారు కదండి, మాకేం సంబంధం, మాకు పార్టీకి ఏం సంబంధం అని. పార్టీకి సంబంధం లేనప్పుడు వెంటనే వాళ్ళు స్పందించాలి కదండి. భారతిరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంతవరకు ఎందుకు స్పందించలేదండి? ఎందుకు వాళ్ళతో మాట్లాడిస్తున్నారు? కొమ్మినేని శ్రీనివాసరావు గారు సారీ అని చెప్తున్నారండి. మేము పిచ్చు బూతులు తిట్టి సారీ చెప్తామండి. ఊరుకున్నారా వైసీపీ ప్రభుత్వంలో? పిచ్చు బూతులు తిడతాం మేము. మాకు చేత కాదనుకుంటున్నారా? కాకపోతే మాకు విఘ్నత ఉంది కాబట్టి అన్ని రోజులు 5 సంవత్సరాలు కూడా ఏది ప్రభుత్వ ఆస్తులకు ధ్వంసం చేయకుండా, ఎవరిని ఒక్క మాట అనకుండా ఉద్యమం చేశాం మేము. పిచ్చు బూతులు తిడతామండి, తిట్టి సారీ చెప్తాం. ఊరుకుంటారా? సారీ అనేది లక్షలేనండి, కానీ కొన్ని వేల కోట్ల రోజులు అది మనసులో మిగిలిపోతుంది ఆ బాధ. పిచ్చిగా మాట్లాడుతున్నారా అండి? ఎవరికి చేత కాదనుకుంటున్నారు? అసలు వాళ్ళకి తెలియకుండా ఎందుకు వస్తుందండి సాక్షి ఛానల్ కి? నాకు తెలియకడుగుతాను. అసలు వచ్చింది సరే, మీకు తెలియదని చెప్తున్నారు, వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో మీరు రెస్పాండ్ అవ్వాలి. ఇందాక బస్తానరావు గారు చెప్పినట్టు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదండి? కనీసం కొమ్మినేని శ్రీనివాసరావు వెకిలి నవ్వు నవ్వుతున్నాడండి. వెకిలి నవ్వుతూ నేను విన్నా. ఏమిన్నాడు? నీ పెళ్ళం ఏమైనా వెళ్ళిందని విన్నావా నువ్వు? ఏమిన్నాడండి? ఎంత వెకిలి నవ్వు నవ్వాడో తెలుసా అతను? నాకు తెలిసింది, నేను విన్నాను. ఏమిన్నావు నువ్వు? ఇంకా మాట్లాడుతున్నారు, ఇంకా పైగా మాట్లాడటం కానీ మాకు అనుకుంటున్నారా? మేము అందరికన్నా సుధారాణి గారు మీరు ఆ రకంగా దయచేసి మాట్లాడొద్దు. ఎవరిని కూడా ఆ రకంగా కించపరిచే విధంగా మాట్లాడొద్దు. ఆడవాళ్ళని అనవసరంగా తీసుకురాకండి. ఇది ఏంటంటే తీసుకురానప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎందుకు వెకిలి నవ్వాడండి? ఎందుకు వెకిలి నవ్వాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి ఛానల్ కి సంబంధం లేనప్పుడు అతను వెంటనే కట్ చేయాలి. ఎందుకు కట్ చేయాలా? మేము ఇప్పుడు ఎంత క్రాస్ చేస్తున్నాము ఈ మాటలు అంటే మేము ఎంత బాధతో అన్నామండి. మాకన్నా బాధ ఎక్కువ అన్నానా నేను? అంత తప్పుగా ఏమనలేదు. వాడు వీడు అనొచ్చు, కానీ ఫస్ట్ నుంచి నేను వాడు వీడు అని కూడా అనలేదు. ఎందుకు అనలేదండి? మా విఘ్నత మేము కోల్పోలేదు. 5 సంవత్సరాలు ఎంత విఘ్నతతో చేశాము. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అని అన్నాం, కానీ అప్పుడు కూడా మీడియా ముందు వాడు వీడు అనలేదు. ఏమనుకుంటున్నారండి? మా చేత కదా అనుకుంటున్నారా? మీ బూతులు తిట్టి బూతులుగా ప్రవర్తించి అప్పుడే అన్ని ధ్వంసం చేసినట్టు అన్ని సంవత్సరాలు ఉద్యమం జరిగేది కాదు. అదొక్కటి గుర్తు పెట్టుకోవాలి. ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏమనుకుంటున్నారంటే అసలు అది అతను ఆ మాట అనగానే ఆ డిబేటింగ్ అంతవరకు ఆఫ్ చేయాల్సిందండి. నిజంగా వాళ్ళకి ఏ సంబంధం లేకపోతే, వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి ఇంతవరకు బయటకు వచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పలేదు. సురేష్, ఇది ఆవిడ